రైతు సోదరులకు నమస్కారం అండి. ఇప్పుడు మనం భారతదేశంలోనే మొదటి తరం మైక్రోబయాలజీ కంపెనీ అగ్రిబయోమ్ స్థాపన చేసిన డాక్టర్ కేఆర్కే రెడ్డి సార్తో ఉన్నాము. సార్ పిహెచ్డి, రీసెర్చ్ స్కాలర్, వాట్నాట్. 1994 సంవత్సరంలో, అంటే ఖచ్చితంగా ఒక 30 సంవత్సరాల కిందట ఈ కంపెనీని స్థాపించి ముందుగానే మన వాతావరణంలో వస్తున్న మార్పులు, నేలకు అవసరమైనవి, బ్యాక్టీరియాలు, వీటి మీద ఎంతో రీసెర్చ్ చేసి భారతదేశంలోనే ప్రప్రథమ కంపెనీని ఈ టెక్నాలజీతో స్థాపించిన డాక్టర్ కేఆర్కే రెడ్డి సార్తో ఉన్నాము. ఈరోజు మనం వ్యవసాయంలో బ్యాక్టీరియాల పాత్ర ఏమిటి, తర్వాత అవి లేకుంటే వ్యవసాయానికి ఎటువంటి నష్టాలు వస్తాయి అనే విషయాన్ని తెలుసుకుందాం. సార్ నమస్కారాలు. సార్ నమస్కారం. మా రైతు సోదరుల కోసం మీరు ఈ టైం ఇచ్చినందుకు ధన్యవాదాలు. సో రైతు సోదరులు సార్, చిన్న సన్నకారు రైతులు మన రాయలసీమలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, వాళ్ళు తరచుగా అడిగేది మాట ఏంటంటే, వాళ్ళకి అర్థమయ్యేటట్లు, సార్ బ్యాక్టీరియాలు మన భూమికి ఎందుకు అవసరం అనేది క్వశ్చన్ అడుగుతుంటారు. సార్ మీరు ఒకసారి చెప్తే వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు. సార్ వ్యవసాయానికి ముఖ్యమైన ఇన్పుట్స్ విత్తనము, ఆ తర్వాత భూమి. ఈ రెండు ఉన్న తర్వాత అఫ్ కోర్స్ మనకి ప్రకృతి ఇచ్చిన నీళ్లు కావచ్చు, సన్లైట్ కావచ్చు, ఇవన్నీ ఉన్నాయి, యాజమాన్య పద్ధతులు. సో రైతు అనాదిగా వ్యవసాయం చేస్తున్నాడు కాబట్టి రైతుకి అన్ని తెలుసు. కానీ హరిత విప్లవం ద్వారా మనం సఫిషియెంట్ ఫుడ్ని ప్రొడ్యూస్ చేసాం, కానీ దాని ద్వారా వచ్చిన ప్రాబ్లమ్స్ కూడా దానికన్నా ఎక్కువ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నాయి. ఇప్పుడు ఎక్కువ కెమికల్ ఫర్టిలైజర్స్ని కానీ పెస్టిసైడ్స్ని కానీ మనం విచక్షణారహితంగా మనం వాడటం వల్లే ఈరోజు మనం ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం. మోతాదుకు మించి రైతులు ఎక్కువ వాడుతున్నారు. బట్ ఏది చేసినా కానీ బ్యాలెన్స్డ్గా అవసరానికి తగ్గట్టు కనుక మనం కెమికల్స్ వాడినా, వేటిని వాడినా కూడా మనం కొంతవరకు పర్యావరణాన్ని రక్షించుకోగలుగుతాము, మన ఆరోగ్యాన్ని రక్షించుకోగలుగుతాము, ప్రొడక్టివిటీ కూడా పెంచుకోవడానికి అవకాశం, దిగుబడి కూడా పెంచుకోవచ్చు. దీనిలో మనందరం మర్చిపోయింది, నిర్లక్ష్యం చేసింది భూమి గురించి. గత 100 సంవత్సరాల నుంచి మనం కెమికల్స్, హైబ్రిడ్ సీడ్స్, వీడ్ సైడ్స్, ఫర్టిలైజర్స్ మీదే కాన్సన్ట్రేట్ చేసాం, కానీ సహజంగా భూమిలో ఉండాల్సిన సారం, ఈ సారం అనేదాన్ని మనం 3 రకాలుగా చెప్తూ ఉంటాం. భౌతిక పరిస్థితి, భూమిలో ఉండాల్సిన ఆహార పదార్థాలు, న్యూట్రియంట్స్, అలానే సాయిల్ లైఫ్, సాయిల్లో జీవం. సాయిల్ అనేది మట్టి కాదు, జస్ట్ మట్టి, డట్టు, దుమ్ము, ధూళి కాదు. సాయిల్ అనేది జీవ పదార్థం. ఇప్పుడు మనం చూసాం, పెస్టిసైడ్స్ కన్నా ఇప్పుడు వీడ్ సైడ్స్ ఎక్కువ వాడుతా ఉన్నారు, అది డైరెక్ట్ గా భూమిలోకి వెళ్ళిపోతా ఉన్నాయి. సో ఇప్పుడు